ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? సంధ్య, స్నేహితుడి భార్యగా ఉన్న ఇంట్లో సూర్య ప్రశాంతంగా ఉండగలడా? పైకి నవ్వుతూ నటిస్తున్నా మనసులో కోపమో బాధో లేకుండా ఉంటుందా? ఆకాశు, సంధ్య తమ మాటలతో సూర్యని మార్చాం కదా అని చెప్పారు కదండి. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడతాడని మాట కూడా ఇచ్చాడని చెప్పారు కదా. వాడంత సులువుగా మారడు లక్ష్మి. వాడిలో నిజంగా మార్పు గనక వచ్చుంటే ఇప్పుడు ఈ క్షణం నా పక్కనే ఉండేవాడు. కనీసం ప్రతిరోజు ఫోనైనా చేసి మాట్లాడేవాడు. ఇవేమీ జరగడం లేదు అంటే సూర్య మనసులో ఇంకా మన మీద కోపం ఉంది. అలాంటిది సంధ్య మీద. అబ్బా ఊరుకోండి. వాడికి నిజంగా కోపమే ఉండుంటే మనల్ని చూడటానికి హాస్పిటల్కి రానే రాడు. కానీ వచ్చాడు, మంచిగా మాట్లాడాడు, వెళ్ళాడు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడటం వాడికిష్టం లేక రాలేదేమోనండి. తల్లి ప్రేమ నీ కళ్ళకి గంతలుగా మారిందన్నమాట. అందుకే నిజానిజాలు ఆలోచించడం లేదు. నాకు నిజానిజాలు తెలియడం కాదు, మీరే చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆకాష్ మంచితనం, సంధ్య అర్థం చేసుకునే గుణంతో సూర్యలో ఖచ్చితంగా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుందండి. ఇంకా మీకు అనుమానంగా ఉంటే సంధ్య మిమ్మల్ని చూడటానికొస్తుంది కదా, అప్పుడే అడిగేద్దాం. ఏమండి, పాలు ఇక్కడ పెట్టి సంధ్య. ఉదయం జరిగింది సంధ్య ఆకాష్కి చెప్తుందా? ఒకవేళ ఆకాష్కి తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏంటో. ఎలా తెలుసుకోవాలి? ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు సంధ్య, నేను వింటాను. వినడం కాదు, అర్థం చేసుకోవాలి. ముందు ల్యాప్టాప్ పక్కన పెట్టండి. ఇది మన మధ్యలో అడ్డు కాదు సంధ్య. ఎందుకు కాదు? క్లోజ్ చేయండి. ఓకే. అబ్బో, విషయం చాలా సీరియస్గా ఉందే. సరే, ఇప్పుడు చెప్పు. చెప్పు సంధ్య, ఏమైంది? నాకు చాలా కష్టంగా ఉందండి. కష్టమా? ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? మన ఇంట్లో పరిస్థితుల గురించి.
మీ మాటకి కట్టుబడి సూర్య ఆరోగ్యం కోసం, అమ్మా నాన్నల ఆనందం కోసం ఆయన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. ఒక ఫ్రెండ్ లాగా మీరు చూడమని సింపుల్గా చెప్పారు, కానీ నా వల్ల అవ్వడం లేదండి. ఏమైంది సంధ్య? సూర్య వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? అదంతా మీకు డీటెయిల్గా చెప్పలేనండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపించేస్తే మంచిది. సంధ్య, సూర్యని ఇక్కడికి తీసుకొని రావడానికి అతని మీద జాలి, కేరింగ్ మాత్రమే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. సూర్య నీ మొదటి భర్త అని తెలియకముందే నా ప్రాణాలు కాపాడి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అతని మెంటాలిటీ, మంచితనం అన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. తన కోసం ఏ హెల్ప్ చేయడానికైనా సిద్ధపడ్డాను. కానీ నా వల్లే సూర్యకు ద్రోహం జరిగింది. ప్రాణంగా ప్రేమించిన తన భార్య నా వల్లే దూరం అయింది. అతని బాధకి, అలా మారిపోవడానికి తెలుసో తెలియకో నేనే కారణమయ్యాను. గతాన్ని మార్చలేని నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సాయం చేయడానికి సిద్ధపడ్డాను. అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. కట్టుకున్న నువ్వు నా సొంతం అయ్యావు. ఒంటరిగా తాగుడికి బానిసై సూర్య రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే చూస్తూ కూడా అలాగే వదిలేద్దామంటావా? సూర్యకి మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. సూర్య బాధలన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది సంధ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూర్య నీకన్నా, ఆంటీ అంకుల్ కన్నా నాకు చాలా ముఖ్యం. వాడికేమైనా జరిగితే నేను తట్టుకోలేను సంధ్య. సో నువ్వు నా కోసమైనా అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఏమనిపిస్తోందో తెలుసా సంధ్య? సూర్య నా దగ్గరికి కోపంగా వచ్చి, రే ఆకాష్, సంధ్య నా భార్య, నేను లేనని తనని నువ్వు సొంతం చేసుకున్నావు. ఇప్పుడు తిరిగొచ్చాను కాబట్టి తనని వదిలి వెళ్ళిపో అని కోపంగా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏమో అనుకున్నాను, కానీ ఆకాష్ నా గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. చెప్పు సంధ్య. సూర్య అలా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే సమాధానం చెప్పడం కాదు, నా శవాన్ని చూస్తారు. సంధ్య, అవునండి, నా మెడలో ఉన్నది సూర్య కట్టిన తాళి కాదు, మీరు కట్టింది. మనసా వాచా మిమ్మల్ని భర్తగా ఒప్పుకున్న తర్వాత నా జీవితంలోకి సూర్య వచ్చారు. అప్పుడు కూడా నిజం చెబుదామంటే అమ్మా నాన్నల వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. నిజం తెలియని రోజులు భార్యగా ఆయన ముందు నటించానే తప్ప నా దృష్టిలో మీరు మాత్రమే నా భర్త.